తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం జూలై మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం కేతు సంబంధమైనటువంటి ఫలితం. కొన్ని విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి యోగదాయకమైనటువంటి భాగ్యమాసంగా కూడా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. ఒకవైపు ఏమో గతించినటువంటి కాలంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి, ప్రత్యేకించి దేవగురువు అయినటువంటి బృహస్పతి ఎలాగో గోచార వశాత్తు జన్మరాశిలోనే సంచారం చేస్తూ, కానీ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే కొన్ని విచిత్రవంతమైనటువంటి మరుపులు తిరగబోతున్నాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి ఒకటి, సప్తమ భావం 7వ భావం. ఇది వివాహ జీవితానికి సంబంధించినటువంటి స్థితి. ఎంతో కాలంగా నిరాశ నిస్పృహలతో కూడినటువంటి మీ జీవితంలోకి ఆనందకరమైనటువంటి క్షణాలు రాబోతున్నాయి. ఎంతో కాలంగా జీవితం మీద నిరాశ నిస్పృహలే కాదు, భవిష్యత్ ఏమిటో అర్థమవ్వకుండా జీవన గమనం మొత్తం కూడా నిరాశ నిస్పృహలతో పాటు జీవన గమనాన్ని మొత్తాన్ని కూడా రాజీ పడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నామనుకున్నటువంటి మీ యొక్క దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి అవకాశం రాబోతుంది. మీ జీవితంలో ఒక స్త్రీ లేదా పురుషుడి యొక్క ఆగమనం మీ జీవితాన్ని మార్చేసేటువంటి సంఘటనలు మీ దైనందిన జీవితంలో జరగబోతున్నాయి. తత్ఫలితంగా దీని యొక్క ప్రభావం మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, ఇలా ప్రతి అంశాన్ని కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ప్రత్యేకించి జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. పాత బకాయిలు తీర్చగలుగుతారు. ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల నుండి కొత్త రుణాలు మంజూరవుతాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టడం కానీ, మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొత్త మార్పులు చేయటానికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. దైనందిన జీవితానికి సంబంధించి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిని చూసేటువంటి అవకాశం ఉన్నటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం అనుకోవచ్చు. ప్రత్యేకించి వైవాహిక జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సామాజికమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఎంతో కాలంగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు కూడా దేశ కాలమాన పరిస్థితుల వల్ల వాళ్ళకి కొన్ని కష్టాలు నష్టాలు దాపురించటం కారణంగానో ఏదో కారణంగా శత్రువులు కూడా మీ దరి చేరుతారు. మీ సహాయాన్ని కూడా అర్థించేటువంటి అవకాశం ఉంది. కాలం గొప్పది, భగవంతుడు మన చెంతనున్నాడు, దైవం మానుష రూపేణ అన్నట్టుగా మీరు ఊహించినటువంటి విషయాల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతున్నారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి కొన్ని విషయాల్లో మీకు ప్రమేయం లేనటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాల్లో జోక్యం చేసుకోవటం వల్ల అనవసరంగా సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకించి మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాకుండా ఇతరులకు సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా మీరు కల్పించుకోకపోవటమే మంచిది. దీని కారణంగా చాలా ఇబ్బందులు వస్తాయి, సమస్యలు ఏర్పడతాయి, మానసికమైనటువంటి సంఘర్షణ అధికంగా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. వారికి సంబంధించినటువంటి విద్య, ఉన్నతమైనటువంటి విద్య, వారికి సంబంధించినటువంటి జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం, భవిష్యత్తు గురించి మీరు ఎంతో ఆలోచన చేస్తారు. వారికి సంబంధించినటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదృష్టదాయకమైనటువంటి భాగ్యమాసంగా కూడా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కలగటానికి తప్పనిసరిగా అవకాశం ఉంది. కానీ వృషభ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇప్పటికే ఉన్న కొన్ని రకాలైనటువంటి సమస్యలు అవ్వచ్చు, వాతావరణ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఏర్పడుతున్నటువంటి మార్పులు అవ్వచ్చు,
మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు, విరామం విశ్రాంతి లేకుండా శ్రమించటం, ఇది మీ మనసుని ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేటువంటి అంశంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఏవైనా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, శస్త్రచికిత్స సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా విరామం విశ్రాంతి తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి జాతకులకి ఈ మాసం మిశ్రమైనటువంటి ఫలితాలను కలిగి ఉన్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. ప్రథమ శ్రేణిలో మీరు మార్కులను పొందుతారు. ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీలు లేదా కళాశాలలో మీకు అనుకూలవంతమైనటువంటి సీట్లు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, అలాగే వివాహం కానటువంటి వధూవరులకు కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి మాసంగా మనం చెప్పచ్చు. రాజకీయపరమైనటువంటి రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి మిత్రుడు లేదా ఆప్తుడు, సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల మీకు ఒక గొప్ప పదవిని మీరు పొందబోతున్నారన్నటువంటి వార్త మిమ్మల్ని ఆనందానికి, ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. యోగదాయకమైనటువంటి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను గురువారం పూట మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ఎక్కడైనా దేవగురు అయినటువంటి బృహస్పతి లేదా దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వామి లేదా దత్తాత్రేయ ప్రభువుడు లేదా సాయినాథ ప్రభువు, ఇటువంటి గురు సంబంధమైనటువంటి పరంపర ఉన్నటువంటి ఆలయానికి, మందిరానికి వెళ్ళి మారేడు ఫలాన్ని లేదా మారేడు కాయని గురు సంబంధమైనటువంటి ఆలయంలో ఉంచి ఇప్ప నూనెను దానం చేసిన, శనగపిండితో తయారు చేసినటువంటి నివేదనని గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ఉంచి, ప్రత్యేకించి గురు సంబంధమైనటువంటి మందిరంలో ఉంచినటువంటి ఆ మారేడు పండును తీసుకొచ్చి అనునిత్యం ఇంటి ప్రాంగణంలో ఉంచి పూజిస్తూ ఉన్న విశేషవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని పొందడంతో పాటు మీరు చేసే ప్రతి పనిలో కూడా తప్పనిసరిగా విజయాన్ని చేకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. చాలామంది అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు, ప్రగతి పదంలో ఉన్నప్పుడు, ఎన్నో సాధిస్తూ ఉన్నప్పుడు 1000 కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ ప్రవాహాలు మీపైన కూడా ఎక్కువగా ఉన్నాయి. విశేషించి మహోన్నతమైనటువంటి కాలభైరవ రక్షని మెడలో ధరింపజేసుకోండి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం మీ యొక్క జాతకంలో కనపడుతుంది. ప్రశస్తవంతమైనటువంటి జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క దర్శనం, అదే కాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఎప్పుడైనా గురువారం పూట దక్షిణముఖంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి వారిని దర్శనం చేసుకొని మారేడు దళాలని స్వామివారికి సమర్పించండి. యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.